నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. గోస్వాడలో సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ కు మద్దతు తెలిపిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద్ రెడ్డి. నంద్యాల మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు. జగనన్న విద్యా దీవెన క్రింద 27,504 మంది తల్లుల ఖాతాల్లో 21.36 కోట్ల రూపాయలు నేరుగా జమ చేశామని జిల్లా కలెక్టర్ మంజీత్ జిలానీ సాము. గోస్పాడ్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానంద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలక్షేపం చేస్తున్నారని, అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. వారు పనిచేసిన కాలానికి ఇప్పటి వరకు జీతం కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీ వర్కర్స్ కు టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోస్పాడ్ మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా ఈరోజు న్యాయం కావాలని చెప్పేసి ప్రభుత్వానికి విరుద్ధంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఇన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా జగన్ గారి ప్రభుత్వం వీళ్ళకి ఎటువంటి కూడా హామీ ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గుచేటు చర్య. అసలు ఎవరైనా కూడా ఈరోజు అంగన్వాడీలో జరుగుతున్న పనులు కానీ ఎవరు కూడా వీళ్ళు తప్ప ఇంక ఎవరు కూడా పనులు చేయలేరు అనేది కూడా ఈరోజు రాష్ట్రం అంతటా తెలుసు. ప్రభుత్వ కార్యక్రమాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందరికీ కూడా ఈరోజు నాణ్యమైన సరుకులు సప్లై చేస్తే ప్రజలకి కానీ పిల్లలకి అందరికీ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈరోజు కొంతమంది కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళు నాణ్యమైన సరుకులు సప్లై చేయకపోయినా కూడా అది కూడా బ్లేమ్ అంతా కూడా వీళ్ళ మీద వేసే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలాగే సాక్షిలో కూడా ఈరోజు చెప్పడం జరిగింది, గతంలో చంద్రబాబు నాయుడు గారు 4,000 నుంచి 7,000 చేయడము, 7,000 నుంచి 10,000 చేయడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విధంగా ఈరోజు సాక్షిలో చెప్పుకోవడం అనేది చాలా సిగ్గుచేటు చర్య. ఈరోజు ఏదో అనుకుంటున్నారు, మేమేదో బలవంతంగా లేకపోతే పోలీసులు ఉపయోగించుకోవడం లేకపోతే బలవంతంగా తెరిపిస్తాము చేస్తాము అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, వీళ్ళు లేనిది మీరు ఒక్క కార్యక్రమం కూడా చేసుకోలేరని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి తరఫున ఎంతవరకైనా కూడా మేమందరం కూడా సపోర్ట్గా నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తుంటూ, వచ్చేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వీళ్ళు ఇప్పుడు పరిష్కరించకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే కూడా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారని మీకు అందరికీ వేదిక హామీ ఇస్తున్నాను. నంద్యాల మీదుగా వెళ్లే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. మౌలిక సౌకర్యాల నిర్వహణ కారణంగా నంద్యాల మీదుగా వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. గుంటూరు నుంచి డోన్, గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. అదేవిధంగా డోన్ నుంచి గుంటూరు, కాచిగూడ నుంచి గుంటూరు వెళ్లే రైలు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 27,504 మంది తల్లుల ఖాతాల్లో 21.36 కోట్ల రూపాయలు జమ చేశారని జిల్లా కలెక్టర్ మంజీత్ జిలానీ సాము పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా రాష్ట్రంలోని 8.9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 584 కోట్ల రూపాయలను నేరుగా తల్లుల ఖాతాల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 2023 నుండి సెప్టెంబర్ 2023 త్రైమాసిక 4వ విడత ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభ నుండి బటన్ నొక్కి నేరుగా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ మంజీత్ జిలానీ సాము, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, బీసీ సంక్షేమాధికారి లక్ష్మీదేవి, సాంఘిక సంక్షేమాధికారి చింతామణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మంజీత్ జిలానీ సాము మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 2023 నుండి సెప్టెంబర్ 2023 త్రైమాసిక 4వ విడత జగనన్న విద్యా దీవెన కింద 30,199 విద్యార్థులకు సంబంధించి 27,504 మంది తల్లుల ఖాతాల్లో
21.36 కోట్ల రూపాయలు నేరుగా జమ చేశామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్, దృశ్యకళ డైరెక్టర్ తదితర చేతుల మీదుగా విద్యార్థుల తల్లులకు చెక్కును అందజేశారు. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు, నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇది ఒకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోస్వాడలో సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ కు మద్దతు తెలిపిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద్ రెడ్డి. నంద్యాల మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు. జగనన్న విద్యా దీవెన క్రింద 27,504 మంది తల్లుల ఖాతాల్లో 21.36 కోట్ల రూపాయలు నేరుగా జమ చేశామని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సాము. ఈ వార్తలు ఇతడితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జ్యూవర్స్.